బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఏకంగా మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై హల్చల్ సృష్టించింది. మల్లేపల్లి సమీపంలో లావణ్య ప్రయాణిస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా పారిపోయేందుకు ఆమె ప్రయత్నించడంతో స్థానికులు అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. ఆడదాను నోరు మూసుకో మోగడం అయితే ఆడదానం అయిపోయినావు ఎవరన్నా చార్జ్ అయింది తగ్గింది ఆడిది పోలీసు వాళ్ళు అన్ని పోటీ పెట్టాను మాట్లాడు ఏమంటారు ఎంతమంది గుర్తావు మా ఊరిది నా ఊరిది ఇల్లు మాది. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ సారీ చెప్పాలని డిమాండ్ చేసిన గ్రామస్తులపై లావణ్య చిందులు తొక్కింది. తాగిన మత్తులో వారితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో ఆమెతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఏమన్నారు నిన్ను భయపడగల ఇండియా అంతా. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వారితో కూడా లావణ్య దురుసుగా ప్రవర్తించింది. చివరకు పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పరీక్ష నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. పరిమితికి మించి మద్యం సేవించి వాహనం నడిపినందుకు గాను పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇల్లు మాది దేవుడు మా దక్కింది మూసుకొని కూర్చో నువ్వు ఆడదాను నోరు మూసుకో మోగడం అయితే ఆడదానం అయిపోయినావు ఎవరన్నా చార్జ్ అయింది తగ్గింది